ఈ రోజైతే మా దగ్గర ఉన్న వేస్ట్ స్క్రాప్ అయితే వేరే సైట్ అయితే షిఫ్ట్ చేస్తున్నారు. అవి ఏంటో మీకు చూపిస్తాను. అవి ఎలా లోడ్ చేస్తున్నారో ప్రతిదీ మీకు చూపిస్తాను నేను. స్క్రాప్ అయితే ప్రతి దానికి దేనికి ఉపయోగిస్తారు. అది ఎందుకు ఉపయోగిస్తారో నేను చెప్తాను నేను. వేరే సైట్లో అయితే ఎంసాండ్ చుట్టూరు తర్వాత ప్లాంట్ చుట్టూరు వాడడానికి అయితే పెట్టుకెళ్తున్నారు. రేకులు పైపులు ప్రతిదీని అది దానికి చుట్టూరు ఫినిషింగ్ అయితే చేయడానికి అయితే తీసుకెళ్తున్నారు. ప్రతిదీ బండి మీద లోడ్ చేయడానికి అయితే ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఎటువంటి గాయాలు కూడా తగలలేదు. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా అయితే చేశారు. అది మీకు చూపిస్తాను. ఐరన్ షీటు ఐరన్ పైప్ లోడ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. వాటి వల్ల మనకి చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది. అవి హైడర్ అయితే లిఫ్ట్ చేసేటప్పుడు అయితే మనం కొద్దిగా దూరంగా అయితే ఉండాలి. లేకపోతే అవి ఏమాత్రం దాని బెల్ట్ తెగి మన మీద పడినా గాయాలు అయితే తగులుతాయి. ట్రాలీ బండి అయితే ఎంటీ బండి అయితే మనం కాటా వేయించాలి. కాటా ఎంత వచ్చిందో దాన్ని బట్టి లోడ్ అయితే వేయాలి. ఆ లోడ్ని కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకోవాలి ఎంత అయింది అన్నది. దేని సపరేట్ అయితే లోడ్ అయితే వేస్తున్నాము ప్రతిదీని. వీడియోలో అయితే మీకు ప్రతిదీ మీకు అర్థమవుతుంది. లాస్ట్ దాకా అయితే చూడండి స్కిప్ చేయకుండానే. లోడ్ చేసి కాడి నుంచి మన సైట్ నుంచి వేరే సైట్కి పంపేదాకా మీకు ప్రతిదీ చూపిస్తాను మీకు. ఇప్పుడు టైం అయితే 10 అయితే అవుతుంది. చూడండి ఎండలో అయితే ఎంతలా కష్టపడుతున్నారో మీరు చూస్తున్నారు కదా. లాస్ట్ వరకు అయితే చూడండి ప్రతి ఒక్కరుని. రేకులకి అయితే బెల్ట్ అయితే వేసారు. అది మీకు చూపిస్తాను. అది లేపేటప్పుడు అది హైడ్రా లేపేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు దూరంగా అయితే ఉండాలి. అందుకనే మన వాళ్ళు దూరంగా తప్పుకున్నారు. మీరు చూస్తున్నారు కదా రేకులు చూడండి ఎంత ఘోరంగా లేస్తున్నావు. అవి కానీ జారి పడ్డాయా మనిషి అయితే కట్ అయిపోతాడు ఆ రేకు వల్ల. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా ఆపరేటర్ అయితే చాలా జాగ్రత్తగా అయితే లేపుతున్నాడు. మీకు ఒక విషయం అయితే చెప్తాను. నేను చెప్పే అంత టోన్ అయితే కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే మన పని మనం చేసుకొని ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఆ అవతలలో మన వల్ల ఇబ్బంది కలగకుండా మన పని మనం చేసుకొని మనకు నచ్చిన పని చేసుకొని తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటే చాలు కదా. మనకి మనం ఎదుటి వారికి మంచి చేయాలనేసి చూసినా అది అవతల వాళ్ళకి అయితే తప్పుగానే అనిపిస్తుంది. మనల్ని అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు తప్పు చేసి ఉంటాం కదా. ట్రాలీ మీదకి అయితే లోడ్ అయితే చేసాము. అక్కడ ఎన్ని సీట్లు పైన పెట్టామన్నది మనకు ప్రతిదీ కౌంట్ కావాలి. అంటే గేట్ పాస్ ఇస్తారు కదా, గేట్ పాస్ లో ప్రతిదీ ఎన్ని వెళ్ళినాయి అన్నది మనకి తెలియాలి. అందుకనేసి మనకి ఎలపడికైతే చెప్పాను ప్రతిదీ కౌంట్ చేయమనేసి. కింద ఉన్నప్పుడు కౌంట్ చేయడానికి అయితే వీలు అవ్వలేదు. పైన కూడా కౌంట్ చేయడానికి అయితే కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది. వేరే సీట్లు అయితే చిన్నవి కూడా ఎక్కిస్తున్నాం పైకి. చిన్నవి పెద్దవి సీట్లు అయితే పైకి అయితే ఎక్కిచ్చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు మనం కాటా అయితే వేయించాలి. దేని సపరేట్ అని చెప్పాను కదా మీకు. ఇప్పుడు ప్రతిదీ మనం కాటా వేయించిన తర్వాత దాన్ని బట్టి వేరే లోడ్ ఉంది పైపులు కూడా వేయించాలి. కాటా వేయించడానికి అయితే తీసుకెళ్తున్నాం. అక్కడ ఎంత వస్తుంది అన్నది మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. పేమెంట్ వేయడానికి అయితే తీసుకెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను అక్కడ సిస్టమ్ దగ్గర ఎలా ఉంది, ప్రాసెస్ ఏం చేస్తున్నాడు అనేసి. ప్రతిదీ మనకి డీటెయిల్స్ అయితే అడుగుతాడు. ఆ డీటెయిల్స్ ప్రకారంగా ఏ లొకేషను ఏ పర్పస్ మీద వెళ్తుంది అన్నది అడుగుతాడు. దానికి మనం అయితే సమాధానం చెప్పిన తర్వాత మనకు టైప్ చేసి ఇస్తాడు. రేకులకి అయితే కాటా అయితే వేయించాము. తర్వాత ఐరన్ రాడ్లు అయితే ఉన్నాయి కదా, అవి లోడ్ చేయడానికి అయితే మళ్ళీ తీసుకొచ్చాము. పెళ్లి దారిలో అయితే కొన్ని మేము అప్పటికే టైట్ చేయలేదు. అవి రేకులు అయితే జారిపోయి పడిపోయి తర్వాత లాస్ట్లో అయితే మళ్ళీ అవి లోడ్ అయితే ఎక్కించాము. వాటిని రేకులు అయితే ఎంత జాగ్రత్తగా అయితే ఎక్కించామో పైపులు కూడా అంతే జాగ్రత్తగా ఎక్కిద్దామని ట్రై చేసాం. కాకపోతే మన వాళ్ళు కొద్దిగా తేడా చేశారు. అది ఏంటంటే బెల్ట్ సరిగా అయితే పెట్టలేదు. ఫస్ట్లో పెట్టడం అయితే బాగానే పెట్టినట్టు అనుకున్నారు. తర్వాత పైపులు జారిపోయి
అవి ఫస్ట్ ఎంత అందంగా పేర్చారో అంత అందంగా లేవు. లిఫ్ట్ చేసినప్పుడు అయితే మీరు చూడండి, వీడియోలో అయితే కనబడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకైతే మెసేజ్ అయితే చేయండి, దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఒకరికొకరికి అయితే సంబంధం అయితే ఉండదు, వేరు వేరు ఊర్లు అయినా సరే ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లాగా కలిసి అయితే ఉంటారు. పని చేసేటప్పుడు అయితే ఈగోలు అయితే ఉండకూడదు, ప్రతి ఒక్కరు కలిసి పని అయితే చేయాలి. హైడ్రా పైకి లేపినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే మనం దూరంగా ఉండాలి. మీకు చెప్పాను కదా, పైపులు అయితే దేని సంబంధం లేకుండా జారిపోయి లైట్ కానీ కిందనైతే పడలేదు. ఆడేటప్పుడు అయితే మనం చాలా దూరంగా ఉండి చాలా సేఫ్టీ అయితే తీసుకోవాలి మనం, లేదంటే మన మీద పడి మనం ప్రమాదం అయితే రావచ్చు మన మీదకి. ప్రతి ఒక్కరూ ఈ పని చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. హైడ్రా ఆపరేటర్ అయితే మాకు చాలా హెల్ప్ అయితే చేశాడు, ఎవరికి ఎటువంటి హాని కలగకుండా మాకు లోడ్ అయితే చాలా అందంగా నీట్గా అయితే చేశాడు. లోడు అయిన తర్వాత దాన్ని టైట్ అయితే చెయ్యాలి, ఎందుకంటే మన డ్రైవింగ్ చేసినప్పుడు అయితే మరి టైట్ చేయకపోతే సామాను అన్నీ పడిపోతాయి కదా కింద. అందుకనేసి మన ఇది ట్రాలీ డ్రైవర్ అయితే టైట్ అయితే చేస్తున్నారు. बेल्ट को खींच कर रखो आप ताकत से, खींच रखो। అంతే ఆ రేక్ మంచిది. आया టైట్ అయిన తర్వాత నేనైతే ఇప్పుడు స్లిప్ అయితే తీసుకున్నాను కదా కాట దగ్గర, తీసుకెళ్ళి మన స్టోర్కి అయితే తీసుకెళ్ళిన తర్వాత విషు రాయించాలి గేట్ పాస్. ఆ గేట్ పాస్ ఇచ్చిన తర్వాత మన డ్రైవర్ అయితే హ్యాపీగా వేరే సైడ్కి అయితే అన్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అది అక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్నది మనకు తెలియదు కాబట్టి నేను మన దగ్గర నుంచి ఎంతవరకు వెళ్తుందో ఏంటనేసి మీకు ఈ వీడియో ద్వారా అయితే చెప్పాను. మీకు చూపిస్తాను చూడండి. ఇవి ఎట్టుకెళ్ళిన తర్వాత వీటిని చూసి మనకైతే గేట్ పాస్ అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మనోడికి డ్రైవర్కి ఇచ్చేస్తాం. చూడండి, ఇదే గేట్ పాస్. గేట్ పాస్ అయితే డ్రైవర్కి ఇచ్చేసాను. తర్వాత మనోడు బయలుదేరి జాయిగా లాగించేస్తున్నాడు వేరే సైడ్కి.